రాజ్యసభ. సో రాజ్యసభ లీడరు రోజుసభ కలవాలి కాబట్టి మేము మళ్ళీ సుష్మా స్వరాజ్ గారి దగ్గర పోయినాం. వారు కూడా అన్నారు తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను, కానీ నా మీద సోషల్ మీడియాలో అన్యాయమైనట్టుగా కొన్ని వాదనలు వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు రెండు కోరుతున్నాను, ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి. తర్వాత తెలంగాణ కోసం ఎవరు కూడా సూసైడ్ చేసుకోకండి, నా తరఫు నుంచి మీరు కూడా కోరాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ 2 తర్వాత మళ్ళీ రాత్రి పూట 11 o'clock ప్రకాష్ జావడేకర్ దగ్గర మేము కూర్చుంటే ఆ రోజు బోయినపల్లి వినోద్ గారు ఎంపీ, అప్పుడు కరీంనగర్, తర్వాత కేశవరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్, ఏ పార్టీలో కాంగ్రెస్ వారు ఆ రోజు ప్రకాష్ జావడేకర్ దగ్గరకు వచ్చి వారు ఈ బిల్ని ఎట్లయినా పాస్ చేయించాలి సార్, దీన్ని ఎట్లయినా లీగల్ రుజుకు చూడకండి అని అంటే సరే అని చెప్పి ప్రకాష్ జావడేకర్ గారు దాన్ని కొన్ని మార్పులు చేసి నెక్స్ట్ డే ఆ బిల్లు పాస్ చేయడానికి పార్లమెంట్ పోయింది. ఆ బిల్లు పాస్ చేసే పార్లమెంట్లో న్యాయవాదుల వారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది బయట మేము చెప్పుకోలేదు ఎవరికి, కానీ ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు, మీడియా ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ తెచ్చింది ఎవరంటే ఇది సకల జన సమ్మెలు జరిగినటువంటి ఈ తెలంగాణ ప్రజలు కోరినటువంటి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు, కానీ ఒక వ్యక్తితోనే ఎవరితోనూ రాలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క తెలంగాణ తీసుకొచ్చినామో ఈ మిత్రులారా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. మరొక అవకాశం వచ్చింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అది గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఈ 2 ప్రభుత్వాలు కూడా న్యాయవాదులకు మోసం చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు మోసం చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా రైతులతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఈరోజు విచ్ఛిన్నంగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వికసిత తెలంగాణ మారాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ 2 పార్టీలు వ్యతిరేకంగా మనం పోరాడి ఈ ధర్మయుద్ధం చేసి మళ్ళీ న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వాన్ని చూడగొట్టాల్సిన అవసరం ఉన్నది, దించాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో న్యాయవాదుల పాత్ర ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ఉద్యమానికైనా ముందు న్యాయవాదులు ఉన్నారు. ఏ ఉద్యమం కూడా మీరు చూస్తే మన స్వాతంత్ర యుద్ధంలో కూడా ఆ రోజు న్యాయవాదులు ముందుకు వచ్చారు కాబట్టి మన స్వాతంత్రాన్ని మనం తీసుకువచ్చిన గడియం. తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులు ముందు ఉన్నారు కాబట్టి మనం తీసుకురావడానికి జరిగింది. అమెరికాలో కూడా చాలామంది న్యాయవాదులు ఈరోజు ఉద్యమంలో దిగి అక్కడ చాలా రైట్స్, బ్లాక్ రైట్స్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ కాపాడే దాఖలాలు మనం చూసినాం. ఒబామా కూడా ఆ రోజు ఆయన కూడా లాయరే. ప్రపంచంలో చాలామంది నాయకులు లాయర్గా ఉన్నారు. లాయర్స్ అంటే దే ఆర్ ఫర్ ది హ్యూమన్ రైట్స్. ఈరోజు అడ్వకేట్స్ అంటేనే ప్రజల కోసం పోరాడతారు. అడ్వకేట్లు నిస్వార్థమైనటువంటి జీవితం వాళ్ళది. అడ్వకేట్లే ఈరోజు సమాజం కోసం పోరాడే వ్యక్తులు. మనకు సామాజిక స్పృహ ఉంటుంది, రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, రాజకీయ చైతన్యం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజల్లో మళ్ళీ చైతన్యం తీసుకురావాలంటే అది మన ఒక న్యాయవాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఏ రోజైతే న్యాయవాదులు ముందుకు వచ్చి తెలంగాణ ప్రజల పక్షాన ఈ తెలంగాణ ప్రజల వ్యతిరేక విధానాన్ని తీసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ నింపేటటువంటి బాధ్యత కూడా మన న్యాయవాదుల మీద ఉంది. అందుకే ఈ వేదిక ద్వారా నేను న్యాయవాదులను కోరుతా ఉన్నాను, ఈ యొక్క న్యాయవాదులు ముందుకు రండి, బీజేపీలో చేరండి, కలిసి కట్టుగా ఈ యొక్క సమాజంలో మారుస్తాం. తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వాన్ని మారుస్తాం. తెలంగాణని బంగారు తెలంగాణగా మార్చేది బీజేపీ మాత్రమే, తెలంగాణని వికసిత తెలంగాణగా మార్చేది బీజేపీ మాత్రమే అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు న్యాయవాదులు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. మీ అందరినీ మేము కోరుతా ఉన్నాను, ఎక్కడ వీలుంటే మీ క్లయింట్స్కి కానీ ఎక్కడ వీలుంటే మీరు డెఫినెట్గా ఈరోజు మీరు ముందుకు వచ్చి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి. మనం తెలంగాణ టీఆర్ఎస్ని చూసినాము, కాంగ్రెస్ని చూసినాము, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజల్ని మనం కోరాల్సిన అవసరం కూడా ఉంది మిత్రులారా. ఈరోజు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏ బ్రిటిషర్లు అయితే మన దేశం మీద 1890లో పెట్టినటువంటి చట్టాలు మన దేశంలో రుద్దాడో ఆ కలోనియలిజం, ఆ యాంటీ కలోనియలిజం భావంతో డీకలోనైజేషన్ చేస్తూ మన పాత చట్టాలు, బ్రిటిష్ వారు పెట్టిన చట్టాలని మనం మార్చి కొత్త చట్టాలు తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారు. కాబట్టి మిత్రులారా, దేశంలో మార్పు రావాలి, సమాజం మారాలి, వ్యవస్థ మారాలంటే న్యాయవాదులు ముందుకు రావాలి. న్యాయవాదులు ముందుకు వస్తేనే మనం మార్పగలుగుతాం ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వాన్ని.
వాటి మీద ఒకేసారి మీరు చివరికి ఒక మాట మాట్లాడతాను. మీరు ఈ యొక్క న్యాయవాదుల ఒక జీవితం ఏతుందో మనకు తెలుసు, మన క్లయింట్స్ ఇవన్నీ మన వీఆర్ హియర్ టు ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్. మన కోసం ఎప్పుడు న్యాయవాది తన కోసం ఎప్పుడు పోరాడలేదు. న్యాయవాదులు కేవలం ప్రజల కోసం పోరాడతారు. అండ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ అందుకనే నోబుల్ ప్రొఫెషన్, బికాజ్ వీ ఫైట్ ఫర్ అదర్స్, వీ డోంట్ ఫైట్ ఫర్ అవర్ సెల్ఫ్. మన క్లయింట్ వస్తారు, ఫీజు ఇచ్చినా ఇవ్వకుండా మనం వాదిస్తాం, అతను కోర్టులో గెలిపిస్తాం, ఓడతాడు, అది వేరే మాట. కానీ మనం పోరాడేది ప్రజల హక్కుల కోసం. ఈ ప్రజల హక్కులు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులు కాలరాశపడతాం. తెలంగాణ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం చేసింది. ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక అంశాలని అమలు పరచట్లేదో వాళ్ళని ఏమంటామంటే